హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి వివేక్ క్యూఎస్ఏ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. అండ్ మీరు ఎలా ఉన్నారో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో ఏంటి ఈ రోజు వ్లాగ్? చాలా రోజులు అయింది వ్లాగ్ చేసి. సో ఆల్మోస్ట్ 1 month అయిపోయినట్టుంది గ్యాప్ తీసుకోవాలని తీసుకోలేదు, గ్యాప్ వచ్చేసింది అట్లాగా. మీరు ఇన్స్టాగ్రామ్ లో మమ్మల్ని ఫాలో అవుతున్నట్లయితే మా అప్డేట్స్ అయితే ఇన్స్టాగ్రామ్ లో కొన్ని అప్పుడప్పుడు అయితే రెగ్యులర్ గా అప్డేట్స్ పోస్ట్ చేస్తా ఉన్నాం. మీరు ఇప్పుడు దాకా మా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోయినట్లయితే ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటది. డూ చెక్అవుట్ అండ్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఫర్ మోర్ ఫ్రీక్వెంట్ అప్డేట్స్. మధ్యలో వీడియోస్ రికార్డ్ చేసాం కానీ వీడియో ఎడిటింగ్ చేయలేదన్నమాట. సో ఇంకా ముందు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా వస్తాయి మీకు. ఈరోజు బ్లాగ్ ఏంటి మరి? నేను ఈరోజు చేద్దాం అనుకోలేదు, వివేక్ ఈరోజు బ్లాగ్ చేద్దాం అని అన్నారు. సో ఏంటో చూద్దాం. ఏంటి స్పెషల్? ఇప్పుడు దాకా చూసే వాళ్ళకి ఇంకా ఈ బ్లాగ్ ఏంటో మీకు ఆల్రెడీ తెలిసిపోయినట్టు ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. మేము వేసుకున్న కలర్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటది. ఇట్స్ వ్యాలంటైన్స్ వీక్ నడుస్తుంది ఇప్పుడంతా. సో ఎక్కడ షాప్ కి వెళ్ళినా అన్ని వ్యాలంటైన్స్ డే స్టఫ్ అయితే చూస్తున్నాము. సో వై నాట్ కమ్ బ్యాక్ విత్ స్పెషల్ బ్లాగ్ అని అనుకుని ఈ బ్లాగ్ అయితే చేస్తున్నాము. హోప్ యూ లైక్ దిస్ బ్లాగ్. ప్రిపరేషన్స్ కూడా ఏం లేదు, నార్మల్ గా అయితే కేక్ అయినా కట్ చేస్తాము. సో కేక్ కూడా ఏం తీసుకురాలేదు. సో ఈరోజు ఏం చేస్తాము, వ్యాలంటైన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. నేను వీడియో తీయలేదు కానీ స్టోరీ పెట్టాను ఇన్స్టాలో. సో అదే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆరెంజ్ జ్యూస్ విత్ ఆమ్లెట్ తింటున్నాను. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి ఏమో నేను చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. సో అందుకని దానికోసం అని చికెన్ ఫ్రై చేసుకుని అండ్ వెజ్జెస్ కావాల్సినవన్నీ కట్ చేసుకుని రైస్ పెట్టేసుకుని ఎగ్స్ కూడా రెడీ చేసేసుకున్నాను. సో ఇలా చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత ఎగ్స్ కూడా ఫ్రై చేసేసాను. చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. సో నేను రెసిపీ అయితే చూపించట్లేదు, నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో మొత్తానికి ఇలా చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా లంచ్ అయితే ఈ ఫ్రైడ్ రైస్ తినేసాము. చాలా టేస్టీగా ఉన్నది అండ్ కొంచెం స్పైసీగా కూడా ఉందన్నమాట. సో అందుకని నేను స్వీట్ లస్సీ చేశాను తినేసిన లైక్ 2 hours తర్వాత. సో ఇది స్వీట్ లస్సీ అనమాట. చాలా రోజులు అయింది తాగి, అండ్ ఇండియాలో బాగా తాగేదాన్ని, అసలు ఇక్కడికి వచ్చాక తాగట్లేదు. బటర్ మిల్క్ తాగుతాను కానీ లస్సీ తాగను. ఎందుకో ఈరోజు గుర్తొచ్చి లస్సీ చేసుకోవాలనిపించి చేసుకున్నాను అనమాట. అండ్ ఇంట్లోనే హార్లిక్స్ కూడా ఉంది. ఇండియాలో అయితే మనకి పైన హార్లిక్స్ వేస్తారు కదా, అది గుర్తొచ్చి పైన ఇలా స్ప్రింకిల్ చేస్తాను హార్లిక్స్. సో ఇది ప్లాన్డ్ వీడియో కాదు, వ్యాలంటైన్స్ డే ఇది అయితే ప్లాన్డ్ వీడియో కాదు. చాలా లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ అవర్ లైఫ్. చాలా బిజీగా ఉంటున్నాము, బ్లాగ్స్ చేయడానికి అయితే అవ్వట్లేదు. నీ ప్లాన్ ఏమీ లేదు. సో దర్ ఇస్ నో డెకరేషన్, నో కేక్, నో వ్యాలంటైన్స్ డే స్టఫ్. ఈ బట్టలు కూడా కొత్తవి కాదు. సో జస్ట్ ర్యాండమ్ గా ఉన్న రెడ్ కలర్ మ్యాచ్ చేసాం ఇద్దరము. బట్ ఏమీ ప్లాన్ చేయలేదు కానీ సడన్ గా నాకు నేను ఒక థాట్ వచ్చిందనమాట. థాట్ వచ్చి అది ఇంప్లిమెంట్ చేశాను. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. కీర్తికి కూడా తెలియదు ఇంకా. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. సో ఒక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాను. బికాస్ ఈ వ్యాలంటైన్స్ డే చాలా స్పెషల్. వ్యాలంటైన్స్ డే 2024 చాలా స్పెషల్. 2025 దానికన్నా డబుల్ స్పెషల్. చాలా ఈవెంట్స్ అన్ని ఒకేసారి కలిసి వచ్చినట్టున్నాయి 2025 లో. వి వాంటెడ్ టు మేక్ ష్యూర్ ఈ అన్ని ఈవెంట్స్ చాలా మెమరబుల్ గా ఉండిపోవాలి మా లైఫ్ లో అని. సో మనకి టైం దొరకపోయినా ఏదైనా చిన్న మూమెంట్స్ ని ఇట్లా క్యాప్చర్ చేసుకుని మీతో షేర్ చేసి మేము కూడా ఫ్యూచర్ లో దాన్ని గెట్ బ్యాక్ అయ్యి చూస్తాం కదా. 2020 లో కూడా ఒక
ఎంటీ బాక్స్ పంపించాడు. ఇది దేనికంటే నేను నా 12 Pro Max ఫోన్ ఉండింది ముందు, ఆల్మోస్ట్ 2 years ఓల్డ్. అది ఇండియా ట్రిప్ వెళ్ళినప్పుడు మమ్మల్ని మాతో పాటు తీసుకెళ్తాము. అండ్ ఇది ఈ రోజు ఇంకా February 13th, ఇంకా వ్యాలంటైన్స్ డే అయితే రాలేదు.
ఇంకా 8:30కి అయితే స్టార్ట్ అయ్యి చూస్కి అయితే వచ్చేసాము. ఇదే అనమాట మెక్సికన్ రెస్టారెంట్. లోపల ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను. వీక్ డేస్ కదా రష్ ఉండదు అనుకున్నాం, కానీ చాలా రష్ ఉందన్నమాట. సో చూసారు కదా పార్కింగ్ లాట్స్ అన్నీ ఫుల్ అయిపోయినాయి. సో ఎలా అయితేనే మాకు టేబుల్ దొరికింది అనమాట. సో లోపల ఎలా ఉంది అనేది కూడా సో ఎక్కడైనా ఇలా నాచోస్ విత్ సాల్సా ఇస్తారనమాట. చాలా బాగుంటాయి, అంటే కొంచెం స్పైసీగా బాగుంటాయి అన్నమాట. సో ఏ మెక్సికన్ రెస్టారెంట్లో అయినా ఇది ఫస్ట్ సర్వ్ చేస్తారు. అండ్ మేము కేసో తీసుకుని ఇంకా ఫ్రెష్లీ చీజ్ కేక్ తీసుకున్నాం అనమాట. సో అది ఇంకా రాలేదు, అది వచ్చేలోపు ఇంకా ఈ నాచోస్ అయితే తింటున్నాము. సో ఇదే అనమాట ఫ్రెష్లీ చీజ్ కేక్. చాలా యమ్మీగా ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఇక్కడ ఉంటే కనుక జ్యూస్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. అండ్ కేక్ అయితే తినేద్దాం ఇప్పుడు. Happy Valentine's Day. So gifts are not important.